కర్నాస్, అనిష్మా, అనిల్ కపూర్, దేవదర్శిని చేతన్, ప్రియాంషి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం యూత్. అదే పేరుతో ఈ నెల 26న తెలుగులో విడుదల కాబోతోంది. కెన్ కర్నాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది ఫిలిం టీమ్. పండగ చేసుకోవడానికి పండగ చేసా కొంటాను పండగ చేసుకుంటారు. పండగ చేసా కొంటాను తెలుగు ఆడియన్స్ అని విన్నాని. ఓకే, థ్యాంక్ యూ. పండగ చేసుకోవడానికి ఒక కొత్త సినిమా మీ ముందుకు వస్తుంది, యూత్. థ్యాంక్ గాడ్. మార్చ్ 26th రిలీజ్ అవుతుంది. అదే స్కూల్ +1 +2 కాలేజ్ క్యాంపస్ లవ్ స్టోరీ అండ్ ఫ్రెండ్షిప్, పాటలు, డాన్స్లు, ఫైట్లు ఒక వైపు అండ్ ఫ్యామిలీ ఇమోషన్ நிறைய இருக்கு. இது மொத்தத்தில் ஒரு 100% என்ன ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ தான் యూత్కి చాలా నచ్చుతుంది, ఫ్యామిలీకి చాలా చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ కెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నాకు ఈరోజు మీరు అందరి ముందు నుంచున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ కెన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ప్లే కనగా. అండ్ I just learned Telugu, but I forgot everything. I'm so sorry, but I feel so blessed to be here. And I'm from Kerala. Akkada Telugu films ku chala petta fan base undi. Big fan of Allu Arjun sir. So I feel really grateful to be here. Thank you. And March 26లో యూత్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో అందరి మన పడం చూడండి, సపోర్ట్ చేయండి. నా తెలుగు చాలా మంచి కాదు, కానీ యూత్ చాలా మంచి సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ. Namaskaram to everybody who's gathered here. I'm very happy to be back in Hyderabad. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవా ఒక స్పెషల్ మూమెంట్ ఫర్ us because all these days we were celebrating youth in Chennai in Tamil, and now we're finally launching it in Telugu, and నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. There's a lot of hard work we've put into this film. We've had like sleepless nights. There's a lot of pressure, a lot of, more than that, it is a lot of belief we have for this film, and it is a belief that it will entertain you. Likewise, it will also inspire you. ఈ సినిమా మీ గుండెల్లో ఉండిపోదంతుంది. A film is always a hit when the audience receive it well. Tamil audience did receive it well, and likewise I have great belief in Telugu audience as well. So I hope you will also receive our film with all your hearts. మీ లైఫ్లో ఉన్న స్కూల్ మూమెంట్స్, మీ ఫ్రెండ్షిప్, మీ లవ్, మీ స్ట్రగుల్స్ అన్నీ ఈ సినిమాలు ఉంటాయి. నా క్యారెక్టర్ పేరు ప్రేషిక, and I really thank Ken and everybody in the film for giving me this character. మీరు క్యారెక్టర్ అందరూ యాక్సెప్ట్ చేసి లవ్ చేస్తాని హోప్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. I'm really happy to be here today. Actually, I can't speak Telugu, but all I know in Telugu is Mudda Kadai Pikaste Pika Costa. And I just want to thank everyone who's present here. And like we have done a lot of hard work for this project. And yeah, I'm just hoping for the best. మా అందరికి చాలా దగ్గరైన అంటే మా సినిమాలు పబ్లిసిటీ బ్యాక్ బోన్ అయిన హౌస్ఫుల్ టీమ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఫిల్మ్ ఇది. అంటే తెలుగుకి రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు.
అంటే వినీత్ కానీ సందీప్ కానీ మాతో మేము పడిన టెన్షన్కి సినిమా జనాల దగ్గరికి తీసుకెళ్ళాలని ఆ ప్రెషర్ అదంతా బేబీ టైంలో రాత్రి పగళ్ళు మాతో కూర్చొని మాకు నిజంగా బ్యాక్ బోన్ అయ్యి చాలా సినిమా ఆడియన్స్కి చాలా దగ్గరగా వెళ్ళడానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ వీళ్ళు. సో వాళ్ళు ఫస్ట్ టైం ఒక కంటెంట్ని నమ్మి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారో నాకు ఎందుకో కొద్దిగా భయంగా ఉంది. అంటే నేను ఎప్పుడు అసలు బిజీ వల్ల అసలు నాకు తెలియదు ఈ సినిమా తమిళ్లో హిట్ అయిందని తెలియదు, దీని డీటెయిల్స్ ఏం తెలియదు. అరే వీళ్ళు కొనేశారు అంటే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్కి ఏమవుతుంది అనుకుంటే నాకు వస్తున్న దగ్గర నుంచి షాకులు తగులుతున్నాయి. ఏదో ట్విట్టర్ ఓపెన్ చేశాను, తమిళ్లో ఇది బ్లాక్ బస్టర్ సినిమా అన్నారే, మనోళ్ళు కొనిందే కదా అనుకున్నాను. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత కెన్ అసలు షాకుల మీద షాకులు, అరే తినా కెన్, ఓ తినా కెన్ ఇట్లాగా. అండ్ బ్రో కంటెంట్ చూస్తుంటే ఒక వితిన్ 1-2 ఇయర్స్లో తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఎలాగా ఒక ధనుష్కి, ప్రదీప్ రంగనాథ్కి అది ఇచ్చారు, ఆ ప్లేస్ ఇచ్చేస్తారు షూర్గా. అండ్ అమేజింగ్ ఉన్న మ్యూజిక్ కానీ, జీ ప్రకాష్ గారి మ్యూజిక్ కానీ, అసలు విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా కనెక్ట్ అయింది. వశిష్ఠ అంటున్నాడు అదే కరెక్ట్ కనెక్ట్ అయితే లిటిల్ హార్ట్స్ దగ్గర ఉంటుంది ఈ సినిమా అని. నిజంగా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మా హౌస్ఫుల్ టీమ్కి పెద్ద బ్లాక్ బస్టర్ ఫస్ట్ సినిమాతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ 26న యూత్ సినిమాని యూత్ వాళ్ళ లవర్స్ తోటి, వాళ్ళ బ్యాచ్ తోటి, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, వాళ్ళ పేరెంట్స్ తోటి అందరూ ఈ సినిమా చూసి తమిళ కన్నా తెలుగులో ఇంకా పెద్ద సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మా వినీత్కి, సందీప్కి చాలా డబ్బులు రావాలి. థ్యాంక్ యూ. 26th March our film is getting released. Telugula, whoever loves Raghavan B.Tech will surely love our film because this is a proper entertainer and this will give you a different commercial vibe. We really believe that because yesterday I met Surya sir and Karthi sir. Appo they told me one thing. I said, sir, Telugula on the 26th the movie is getting released. Appo he told me, what love do you received from Tamil, you will exactly receive the same love from Telugu because Telugu people they believe the content, they don't see the stardom, they believe the content and they will support whoever, whatever it is, they support the film. And I strongly believe in that because one of my friend Oroju, he asked me, Macha, is your film releasing in Telugu? I said, yeah Macha, it's releasing in Telugu. He said, do you know Telugu? I said, illa Macha, slower learning but I can understand. You don't know Telugu but you want Telugu market ada? He asked me. But appa I said, it's not about Telugu market Macha, it's the Telugu people that I really want to see my film and the audience because when I saw Sir film, they didn't enjoy the film, they celebrated the film. I really love that celebration from Telugu people. So slowly I'm learning Telugu. Cinema doesn't have a language, it's an art form. So I strongly believe that you all will support the content and you will all will support us like how everybody supports us. Thank you so much. వీళ్ళిద్దరూ లాస్ట్ 20 days నిజంగా 3 సినిమాలకి సరిపడంత కష్టపడ్డారు వీళ్ళు. ఇందాక వీడు అన్నట్టు ఆ ఎగ్జామ్స్కి ముందు, సెమిస్టర్ ముందు ప్రిపరేషన్ అంతా ఎలా అయితే అవుతుందో నిజంగా నేను లైవ్లో చూశాను. మిక్సింగ్ కానీ, డబ్బింగ్ కానీ, లేకపోతే మళ్ళీ సింగర్స్తో పాడించడం కానీ నిజంగా ఒక 3 సినిమాలకు సరిపడంత కష్టపడ్డారు. అండ్ 100% E2C ఇంజనీరింగ్ టు సినిమా వాళ్ళ బ్యానర్ పేరు. వీళ్ళిద్దరు ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఈ హౌస్ఫుల్ టీమ్ మొత్తం అందరూ ఇంజనీరింగ్ బ్యాచ్మేట్సే. వీళ్ళందరూ కలిసి పెట్టారు. ఐఎమ్ 100% షూర్ నెక్స్ట్ ఒక 3-4 ఏళ్ళలో వీళ్ళని మనం ఈ ఫేసెస్ గుర్తుపెట్టుకోండి, ఈ క్యూట్ ఫేసెస్ని, ఓకే, ఇవి మనం చాలా రెగ్యులర్గా చూస్తాం. అండ్ ఐ విష్ దెమ్ ద వెరీ బెస్ట్ ఫర్ యూత్. నిజంగా ఇందాక అందరూ అన్నట్టు మనకి ఎవరితోనే సంబంధం ఉండదు, సినిమా బాగుంటే మనం గ్యారంటీ సూపర్ సపోర్ట్ చేస్తాం. సో యూత్ని 26th ఫ్యామిలీస్, ఐ మీన్ నేను సినిమా చూశాను, ఆల్ ది యాక్టర్స్ వర్ ఫెంటాస్టిక్, ఆల్ ద 3 లీడ్ యాక్టర్స్, కెన్ అండ్ చిన్న అసలు ఎర్రగొట్టేసారు వీళ్ళు యాక్టింగ్. నిజంగా ఐ వాజ్ బ్లోన్ బై ద ఫిల్మ్.
అండ్ 100% ఇది తమిళ్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో కూడా అంత పెద్ద హిట్ అవుతుంది. వినీత్, సందీప్కి ఈ సినిమా విల్ బీ స్టార్టర్ అండ్ 100% ఇంకా ఎన్నో సినిమాలు చేసి ప్రొడ్యూసర్లు తొందరగా అవ్వాలని కోరుకుంటున్నాను. మాకు విష్ణుకి ఇంకా ఎవరెవరికి ఛాన్స్ ఇస్తే బెటర్. ఒక 1 year బ్యాక్ అనుకుంటా, 2 years బ్యాక్ ఎంతో కొంత ఏదో వేసుకోండి. 1-2 years బ్యాక్ ఒకరోజు మెట్రో స్టేషన్లో నేను సింగిల్ సినిమా షూట్ చేస్తున్నప్పుడు దానికి టీం అందరూ తమిళ్ టెక్నీషియన్స్, దానికి డైరెక్టర్, కెమెరామ్యాన్ వేల్రాజు గారు అందరూ తమిళ్ టెక్నీషియన్స్. ఒక బుడ్డోడు వచ్చి సర్రని తిరుగుతున్నాడు అటు ఇటు. ఎవడరా ఇటు ఇంత యాక్టివ్గా తిరుగుతున్నాడు అని అనుకున్నాం. మా టీం కాదు, నేను అప్పుడు దాకా చూడలే. కెమెరామ్యాన్తో మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఎవడీడు అంటే తెలుస్తారు కదా మనకి. ఇప్పుడు 100-150 మంది జనాలు ఉన్నప్పుడు ఒకడు మాత్రం మన కన్ను పడతా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాడు ఒకడు. ఆ అబ్బాయి కెన్ అనమాట, మన వేల్రాజా సార్ ఫ్రెండ్. సో వెరీ హ్యాపీ కెన్, ఇంత ఫాస్ట్గా ఇంత సూపర్ సక్సెస్ కొట్టినందుకు సూపర్. ఇంకా మంచి సినిమాలు చేయాలని, అలాగే ఈ 26th మన తెలుగులో రిలీజ్ అవుతుంది సినిమా యూత్. మీ అందరికీ చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ అండ్ మెయిన్ ఈ ఈవెంట్కి రావడానికి కారణం వినీత్ అండ్ సందీప్. మన వాళ్ళు అందరూ చెప్పినట్టే ఇప్పుడు స్టేజ్ మీద చెప్పారు కదా అందరూ, క్యూట్ ఫేసెస్ అని. క్యూట్ ఫేసెస్ అన్నీ, ఆల్ ఫేసెస్ చూపించేవారు మాకు ప్రమోషన్స్ అప్పుడు. అందుకే నేను నాతో చాలా కంఫర్ట్గా కొత్త ప్రమోషన్స్ అవి చేయించడంలో మెయిన్ వినీత్ అండ్ సందీపేనండి. నైట్లో ఎక్కువ వర్క్ చేస్తారు, యూత్ కదా. మనమేమో టైం టు టైం అన్ని అలవాటు. ఇప్పుడు మనం అర్ధరాత్రే ఫోన్ చేయాలి దొరకాలంటే, డే టైంలో దొరికేవారు కాదు. అలాగే మొన్న మేము ఒక సినిమా ప్రమోషన్స్ దీంట్లో ఉన్నప్పుడు ఒక 20-25 days బ్యాక్ సడన్గా వచ్చి, అన్న ఇలాగా ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం ఇలా యూత్ అని చెప్పి సాంగ్స్ అయ్యి అప్పటికే చూసా, చాలా బాగుంది, డెఫినెట్గా చేయండి, ఏదన్నా సపోర్ట్ కావాలంటే చెప్పండి అని అంటే అందరం అనుకుంటాం కదా, ఎంత ఫాస్ట్గా చేస్తాం లేదా అన్నది గ్యారంటీ లేదు. బట్ మనోళ్ళు దాన్ని చాలా సీరియస్గానే తీసుకుని స్టెప్ వేశారు, వెళ్ళారు. చెన్నై వెళ్తున్నాను అంటాడు, పక్క మా ప్రమోషన్స్ చేస్తున్నాడు, తీసుకొచ్చాడు, మొత్తాన్ని తీసేసుకున్నానని అన్నాడు. పలానా సింగర్స్తో, పలానా మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ అని అలా ఎప్పటికప్పుడు డబ్బింగ్ కూడా చాలా బాగా చేయించాం. అంటే మనకి డబ్బింగ్ అనేసరికి ఫాస్ట్గా అవగొట్టేయటం కాకుండా కొంచెం బాగా మంచి రైటర్స్ని పట్టుకుని రాయించి ఇదంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక 20-25 daysలో పోస్ట్ అంతా కంప్లీట్ చేయటం అంటే ఇప్పుడు అర్థమైంది ఎంత కష్టమో. దానికి తోడు ప్రమోషన్స్ కూడా వెరీ హ్యాపీ. మీ ఇద్దరికి ఈ 26th రోజు చాలా మంచి సక్సెస్ రావాలని, ఈ యూత్ అనే సినిమా అందరికీ నచ్చుతుంది. అందరూ చెప్పినట్టే క్లైమాక్స్ చాలా టెరిఫిక్గా ఉందని చెప్తున్నారు. సో ఫ్యామిలీతో చూడొచ్చు, యూత్తో చూడొచ్చు. సో తప్పకుండా మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఈ 26th ఈ సినిమా చూసి పెద్ద విజయం సమకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.